ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. సో రైల్వేకి సంబంధించి మనకి రీసెంట్లీగా చాలా జాబ్ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేటువంటి నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరికి తెలియదు. అండ్ నోటిఫికేషన్ వచ్చి కూడా దాదాపు చాలా డేస్ అవుతుంది. బట్ ఫస్ట్ నేనే యూట్యూబ్లో ఒక వీడియో అయితే చేస్తున్నాను. మంచి సాలరీ అయితే ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని భర్తీ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఫస్ట్ నేనే మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే వీడియోని లైక్ చేసి అయితే వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. సో ముందుగా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు అయితే చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. దాదాపు మనకి 12 సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో గవర్నమెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ జాబ్ డీటెయిల్స్ చూసేసి అప్లై అయితే చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 26th సెప్టెంబర్ ఇచ్చారు. అంటే 26th సెప్టెంబర్ నాటికి నోటిఫికేషన్లు వచ్చినటువంటి ఏజ్ అండ్ క్వాలిఫికేషన్స్ మీకు ఉండాలన్నమాట. అండ్ అలాగే సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఈ ఉద్యోగాలకి ఒకటే సింగిల్ ఎగ్జామ్ పెడతారు. మీకు ఇంటర్వ్యూస్ కూడా ఉండవు, స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. మనకి వివిధ రకాల విభాగాల్లో ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. అయితే మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారంటే ఇక్కడ చూడండి, రెస్పెక్టివ్ డొమైన్ నాలెడ్జ్ అంటే మీకు సంబంధిత సబ్జెక్ట్ నాలెడ్జ్కి సంబంధించి టాపిక్స్ మీద క్వశ్చన్ అడుగుతారు. అలాగే రీజనింగ్ నుంచి అలాగే ఇంగ్లీష్ ఎబిలిటీ. సో ఈ 3 సబ్జెక్ట్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. 2 hours అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. ఈ యొక్క క్వశ్చన్స్కి సంబంధించి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఇక జాబ్స్కి సంబంధించి అయితే సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అనేవి వివిధ డిసిప్లిన్లలో భర్తీ చేస్తున్నారని చెప్పాను కదా. ఇందులో మనకి చూడండి, ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ వేకెన్సీస్ మెకానికల్ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎలక్ట్రికల్, మెటాలర్జీ, ఐటీ, ఫైనాన్స్, రాజ్భాష అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ రాజ్భాష అనేది వదిలేసేయండి, మిగతా అన్నీ చూడండి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది. అండ్ ఇక్కడ అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అలాగే మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు మినిమం 60% మార్కులతో ఇక క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళైతే మీరు 55% మార్కులతో పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే ఎవ్రీ మంత్ కూడా మీకు ఫస్ట్ ఇయర్లో మాత్రం 35,000 రూపీస్ అనేది సాలరీ అనేది పే చేస్తారు. దీంతోపాటు మీకు అడిషనల్గా ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం కూడా 11,000 రూపాయల అడిషనల్గా మీకు అలవెన్సెస్ కింద అంటే యూనిఫామ్కి సంబంధించి కన్వీనియన్స్ ఛార్జెస్ ఉంటాయి, మెడికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా కలుపుకొని మీకు 11,000 రూపీస్ ఒక బోనస్ లాగా ఇస్తారనమాట. అలాగే మీకు ఎవ్రీ ఇయర్ సాలరీ అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో 35,000 ఉంటే సెకండ్ ఇయర్లో 2,000 ఇంక్రీజ్ అయ్యి 2,500 ఇంక్రీజ్ అయ్యి 37,500. ఆ విధంగా థర్డ్ ఇయర్లో ఈ విధంగా మీకు ఎవ్రీ ఇయర్ కూడా సాలరీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుందన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా BML లిమిటెడ్కి సంబంధించి ఎక్కడెక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో ఈ సంస్థకి అక్కడ మనకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ, వాళ్ళకి తక్కువ అలా ఏమీ ఉండదు. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కల్పించే విధంగానే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 29 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో దీంతో పాటు మీకు క్యాస్ట్ వారీగా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years. అడిషనల్గా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా పోస్టుల వారిగా అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఏ విధంగా అప్లై చేయాలి, ఆ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. చూడండి, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అంటే 26th సెప్టెంబర్ వరకు అయితే ఉంది. సో 26th సెప్టెంబర్ వరకు మీరు యొక్క జాబ్స్కి అయితే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇచ్చాను. www.bemelindia.in సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే మీరు అప్లై చేసేటప్పుడే అక్కడ మీరు ఎగ్జామినేషన్కి సంబంధించి సెంటర్ అనేది చూస్ చేసుకునే ఆప్షన్ అనేది వస్తుంది. కాబట్టి మనకి దాదాపుగా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మేజర్ సిటీస్లలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ అనేది వదులుకోవద్దు. అలాగే అప్లికేషన్ ఫీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే
ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు ఉన్నారో మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ ఉన్నాయో వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ డొమైన్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఆ డీటెయిల్స్ని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి సంబంధించి మెకానికల్ విభాగంలో ఎలక్ట్రికల్, మెటాలర్జీ ఈ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి కదా, వీటికి ఫ్రెషర్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీకు 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి జాబ్ లొకేషన్ అనేది ఆ డిసిప్లిన్ల వారికి ఇక్కడ మెన్షన్ చేశారు, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అదన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మెకానికల్, ఎలక్ట్రికల్, మెటాలర్జీ అని చెప్పేసి ఉన్నాయి కదా, వీటికి వచ్చేసి మీరు ఫుల్ టైమ్గా ఫస్ట్ క్లాస్ డిగ్రీ అంటే బీటెక్ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెటాలర్జీలో కానీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఐటీకి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కంప్యూటర్ సైన్స్లో కానీ, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ఎవరైతే బీటెక్ అనేది ఫస్ట్ క్లాస్ డిగ్రీ అనేది ఎవరైతే చేస్తుంటారో, ఫస్ట్ క్లాస్ అంటే 60% మార్కులు అనమాట, సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేసినా కూడా అంటే ఎంసీఏ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే ఫైనాన్స్కి సంబంధించి సిఏ ఇంటర్ కానీ, సిఎంఏ ఇంటర్ కానీ, 2 years ఆఫ్ ఫుల్ టైమ్ ఫస్ట్ క్లాస్ ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ అంటే ఎంబీఏ ఫైనాన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా ఛాన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ రాజ్ భాష, సో రాజ్ భాషకి సంబంధించి మనకి స్కిల్ టెస్ట్ ఉంది, అంతా ఉంది కాబట్టి ఇది స్కిప్ చేసేసండి. మిగతావన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. వేకెన్సీస్ కూడా పర్వాలేదు, ఎందుకంటే నోటిఫికేషన్ ఎక్కువ మందికి తెలియదు. సో నేను ఎంతో రీసెర్చ్ చేసి మీ ముందుకైతే తీసుకోవడం జరిగింది. ఇక మీ చేతుల్లోనే ఉంది. సో మీరు జాబ్ అనేది కొట్టారనేది మీ హ్యాండ్లోనే ఉందన్నమాట. డాక్యుమెంట్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, అప్లై ప్రాసెస్ అనేది చూద్దాము. సో మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో మన కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా BEML లిమిటెడ్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కింద న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో గ్రీన్ కలర్లో ఆ బటన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఇవన్నీ కూడా మనకి ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ కింద అయితే భర్తీ చేస్తున్నారు, అంటే మనకి కాంట్రాక్చువల్ లాగా అనమాట. సో మనకి పర్మనెంట్ అయితే కాదు, కాకపోతే ఏంటంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతేకాకుండా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే మిమ్మల్ని పర్మనెంట్ కూడా చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసేసి లాగిన్ అవ్వాలి. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ తోటి ఇక్కడ లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ వస్తుంది, అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో చాలా మంచి అవకాశం, ఎవరికి కూడా తెలియదు నోటిఫికేషన్ కాబట్టి. సో వీరైనంత తొందరగా అయితే అప్లికేషన్స్ పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. మీకు పెద్ద అంటే మనకి ఎక్కువ సెక్షన్స్ అయితే లేవు, 3 సెక్షన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా అయితే ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.